వారి బంధువులు కాకుండా ప్రపంచం అంతా జరుపుకుంటారు. మా తాతగారు బొమ్మకంటి సుబ్బారావు గారు మా అమ్మతో అనేవారు, అమ్మ మా పుట్టినరోజులు మేమే జరుపుకుంటామే, నీ పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది అనేవారు. అటువంటి తల్లి కడుపున పుట్టడం నా అదృష్టం. అందుకే నేను ఏమంటున్నాను మా అమ్మతో ప్రార్థనగా అంటే, పాలకడలి యందు పరమ పావనమూర్తి నిదురలేచు వేళ నీవు పుట్టి. ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. సరిగ్గా నిన్న కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. ఆ దీక్ష ముగిసాక దీన్నే చాతుర్మాస్యం అంటాం మనం. ఇవాళ శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఎందుకంటే మళ్ళీ లోకంలో ధర్మస్థాపన, లోక సృష్టి అంతా జరగాలి. ఈ యోగ నిద్ర విశేషం ఏమిటి అంటే, ఆయన నిద్రిస్తున్నట్టు మనకి కనపడతాడు, ఆయన నిద్రించడు. నిద్రిస్తున్నట్టు మనకు కనపడుతూ లోపల నిద్రించకుండా ఉండేవాళ్ళు, దుప్పటి మూసుకుని స్మార్ట్ ఫోన్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా విష్ణుమూర్తులు కాదు. ఆయన నిద్రిస్తున్నట్టు మనకు కనపడతాడు, కానీ నిద్రించాలంటే మనం కూడా ఇది అభ్యాసం చేయాలి. దాన్నే నేను పద్యంలో నిర్నిద్రయోగము నందజేసినట్టి అందవమ్మ అన్నా. మమ్మల్ని నువ్వు పుట్టడమే కాదు, ఆ రోజున పుట్టి మమ్మల్ని కానీ మమ్మల్ని అందరినీ, మాకందరికీ నిర్నిద్రయోగం అంటే ఏమిటో తెలియజేసావు. నిద్రలేని రాత్రులు అంటే దుఃఖం వల్ల గడపడచ్చు, సుఖం వల్ల గడపచ్చు. కానీ సుఖం వల్ల గడిపినా అది నిర్నిద్ర యోగం కాదు. ఎంతో సుఖం ఆనందంతో కొంతమంది విందులు వినోదాలు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నారు గ్యాంగు. డిసెంబర్ 31 రాత్రి వాళ్ళకి ఒళ్ళు తెలియదు. అదంతా నిర్నిద్ర యోగం అన్నారు, దాన్ని నాశన యోగం అంటారు. అది కాదు, అది సుఖమే, వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. అది తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, ఇష్టం వచ్చినట్టు ఆడడం, తెల్లవారులు డ్యాన్స్ చేయడం, ఇదంతా వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. కానీ దాన్ని యోగం అనరు, అదొక రోగం. అంటే నువ్వు సుఖం కారణంగా మెలకుగా ఉన్నావా, దుఃఖం కారణంగా మెలకుగా ఉన్నావో కాదు, సుఖ దుఃఖాలు రెండింటినీ సాక్షిగా గమనిస్తూ మెలకుగా ఉండాలి. దాన్ని నిర్నిద్ర యోగం అంటారు. విష్ణుమూర్తి ఆ యోగంలో ఉంటాడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనం సాక్షిగా గమనించాలి. దాన్ని నిర్నిద్ర యోగం అంటారు. దేనికి చెలించకూడదు, స్పందించకుండా ఉండొచ్చు. ఒకవేళ స్పందించినా చెలించకూడదు. వస్తూనే ఉంటాయి. వేళ సుఖం వచ్చింది, రేపు దుఃఖం వచ్చింది. అనుకున్న సమయానికి కార్యక్రమం మొదలవుతుంది అనుకున్నాం, 5 గంటలకు బయలుదేరం. వారన్నీ ఏర్పాట్లు బాగానే చేశారు. నేను అంతకంటే ముందు శ్రావణ మాసం పట్టు చీరలన్నీ కట్టుకుని సిద్ధంగా ఉన్నాను. వారి లోపం లేదు, నా లోపం లేదు. వానదేవుడు అడ్డం వచ్చాడు. ఏం చేస్తాము? ట్రాఫిక్ సమస్య కూడా కాదు. 6:30కే వచ్చాను, 6:45కే వచ్చి 6:30కి వచ్చాను నేను వారింటికి. మరి మొదలైతే మొదలుపెట్టు, కానీ ఏం చేస్తాము? ఇప్పుడు కూర్చునే అవకాశం లేకపోతే. ఇది ఏం జరిగినా వీలైనంత వరకు మన కర్తవ్యం చేయడం అనేది ఉంది. చెప్పాలి అని నేను ప్రయత్నించడం, ఏర్పాటు చేయాలని కార్యకర్తలు ప్రయత్నించడం ఉంది. ఇదే నిర్నిద్ర యోగం. ఇటువంటి దీక్ష ఉండాలి. కాబట్టి నేను 2 గంటలు చెబుతానండి, మీకు ఏమైనా అభ్యంతరం అన్నాను. మరి నా పని నేను చేయాలి కదా. స్తోత్రంలో ఈ కొన్నేనా అవ్వకపోతే, ముఖ్యమైనమైనా అవ్వకపోతే అంత పెద్ద స్తోత్రం ఎత్తుకున్నది ఎందుకు? మళ్ళీ నేను అరగంటలో పారిపోతే ఇంకేమిటి? అంతే, నా కర్తవ్యం నేను చెయ్యాలి. తర్వాత తెల్లారేక పనులు ఎలా ఉన్నా సరే వారి కర్తవ్యం. వారు ఇంత యాతనలో కూడా వారు ఒక 10 నిమిషాలు తేడాలో కార్యక్రమం మొదలు పెట్టగలరని నేను అనుకోలేదు. రమణమూర్తి గారు సహా కార్యకర్తలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఇబ్బందులు కూడా ఏర్పాటు చేశారు. ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు. ఎవరికి ప్రాప్తం ఉంటే వారు ఉంటారు. బాగుపడడానికి 10 మంది చాలు, 10,000 మంది అవసరం లేదు. ఖచ్చితంగా మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసం వినాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అనే వాళ్ళు 10 మంది ఉన్నా చాలు. భగవద్గీత ఒక్కడే విన్నాడు, వీళ్ళ ప్రపంచం అంతా వ్యాపించింది. అర్జునుడు తప్పితే అక్కడ విన్నవాళ్ళు ఎవరూ లేరు ఇంకా. మరి వీళ్ళ ప్రపంచం అంతా వ్యాపించాలి. అందుకని జనసంఖ్య ఎప్పుడూ ప్రధానం కాదు. మనకి దాంట్లోనూ లోటేమీ లేదు. లండన్లో మాట్లాడితే 1200 మంది వచ్చారు ఏకంగా. లండన్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అన్నారు. అక్కడ అంతమంది వస్తారని నేను ఊహించలే. 200 మంది ఉంటారు అనుకున్నాను, 1200 మంది ఉన్నారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్లో మాట్లాడితే 5-6 బ్రిటన్ ఎంపీలు వచ్చారు, ఇంకా తెలుగు వాళ్ళు వచ్చారు. అవన్నీ జరుగుతాయని అనుకోలేదు. అది భగవంతుడి దయే. ఇలా మాట్లాడడం కూడా భగవంతుడి దయే. ఈ రెండింటినీ వీక్షించడం సాక్షిభూతంగా, మనస్సులో ఎటువంటి వికారము లేకుండా, అది గొప్పని ఇది తక్కువని అనేటువంటి వికారాలు ఏమీ లేకుండా 2 యోగాలే. ఎప్పుడైనా మన కర్తవ్యం ఏదో మనం చేద్దాం అనుకోవడమే నిర్నిద్ర యోగం. అదే యోగ నిద్ర. ఆ నిర్నిద్ర యోగాన్ని మనం నక్షత్రమాలికా స్తోత్రం ద్వారా, శంకరాచార్య స్వామి రచించినటువంటి నక్షత్రమాలికా స్తోత్రం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
వ్యోమకేశ దివ్య భావరూపతే నమః శివాయ వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమధారుణీధరేంద్ర హేమధారుణీధరేంద్ర చాపతే నమః శివాయ నామమాత్ర దగ్ధ సర్వపాపతే నమః శివాయ నామమాత్ర సర్వదగ్ధ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురూపతే నమః శివాయ కామనైకతాన హృద్దురూపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ.